నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే ఎడ్సెట్ 2024 దరఖాస్తు గడువు పెంపు 10th వరకు లేట్ ఫీజు లేకుండా ఎక్స్టెండ్ చేసిరు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో 2 సంవత్సరాల బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ 2024 దరఖాస్తు గడువును పెంచారు. లేట్ ఫీజు తోటి మే 13 వరకు స్వీకరిస్తారు. మే 23 ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు 2 సెషన్లలో పరీక్షను నిర్వహిస్తారు. గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఫైన్ ఆర్ట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోర్సులు ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని మహిళల ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సిరిసిల్లలో BA ఆనర్స్ ఫ్యాషన్ డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్, ఫోటోగ్రఫీ, డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతా లక్ష్మి తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థినులు ఈ నెల 10 నుంచి 30 వరకు సిరిసిల్ల కాలేజీల్లో దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు. వరంగల్ అశోక్ నగర్లోని గిరిజన గురుకుల ఆర్మ్డ్ ఫోర్సెస్ అకాడమీ పురుషుల్లో BSc MPC, BA HEP డిగ్రీ కోర్సులో ప్రవేశానికి కూడా ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 10 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు గిరిజన గురుకుల సొసైటీ, గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీల వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు 506 పోస్టుల భర్తీకి CAPF AC నోటిఫికేషన్. ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. 3 దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి. లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి మే 14, ఎగ్జాము ఆగస్టు 4th ఉంటుంది. UPSC.gov.in వీళ్ళ వెబ్సైట్. ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే వాకిన్లు ఉన్నాయి. NCERTలో కన్సల్ట్ ఏజ్ లిమిట్ 45 ఏళ్లకు మించకూడదు. వెబ్సైటు ఇంటర్వ్యూలు ఉన్నాయి 17/5/2024 వెబ్సైట్ ఇది. ఎయిమ్స్లో సీనియర్ రెసిడెంట్లు ఇంటర్వ్యూ తేదీ 9/5 వెబ్సైటు ఎయిమ్స్ రాయ్పూర్. జవహర్లాల్ నెహ్రూ JNTU హైదరాబాద్. మనకు ఫారిన్ నేషనల్స్, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, చిల్డ్రన్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్ ఇన్ గల్ఫ్ కంట్రీస్, నాన్ రెసిడెంట్ ఇండియన్ క్యాండిడేట్స్కి అడ్మిషన్లు ఇవి. బీటెక్, IDP, BBA, డేటా అనాలిసిస్ BBA, రెగ్యులర్, MTech, MSc, MBA, MCA, MPharm, PhD కోర్సులలో అడ్మిషన్ల కోసం వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక వెబ్సైట్ కూడా వచ్చేది GNTUHAC.in. లాస్ట్ డేటు ఏం మెన్షన్ చేయలేదు. ఈ వెబ్సైట్ చూడండి ఒకసారి. లేటెస్ట్ అప్డేట్స్ TS దోస్తు మనకు స్టేట్ల డిగ్రీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి, ఒకసారి చూడండి. AP మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఇకపోతే ప్రవేశాలు, అడ్మిషన్లు. భారతీయ యూనివర్సిటీలో PG డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. MSc, MCom, MA, PG డిప్లొమా. వెబ్సైట్ BUAC.in. లాస్ట్ డేటు 6/6. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో PhD ప్రవేశాలకు దరఖాస్తులు. PG ఉత్తీర్ణత, దరఖాస్తు ఫీజు SC, ST, దివ్యాంగులకు 400 అయితే మిగతా వాళ్ళకి 800. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 15. NIEPAADM సమర్థి edu.in. పరీక్ష తేదీ జూన్ 8కి ఉంటుంది. సాంకేతిక కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు. పుదుచ్చేరి వ్యాప్తంగా పలు సాంకేతిక కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 8 నుంచి 22లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సెంటాక్ కన్వీనర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీటెక్, BArc, BSc అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, BA LLB, BA BCom ఇవన్నిటికీ సెంటాక్ పుడుచ్చేరి.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వృత్తి విద్యా కోర్సుల్లో కూడా 5,474 సీట్లు. డిగ్రీ ఆర్ట్స్ కోర్సులో 4,300 సీట్లు. ఫైన్ ఆర్ట్స్లో 75, లేటరల్ ఎంట్రీ ద్వారా 334 సీట్లు అందుబాటులో ఉంటాయని పేరు. UPSCలో 17 పోస్టులు ఉన్నాయి. వెబ్సైట్ ఇది. నావల్ డక్యార్డ్లో 301 అప్రెంటిస్లు. ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేటు ఆన్లైన్ అప్లికేషన్లకి 23/4/2024 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ డేటు 10/5. వెబ్సైట్ ఇండియన్ నేవీ NIC.in. ఇకపోతే ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టులు. దీనికి లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 27/5. 13/5 వరకు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. చివరి తేదీ కూడా అట్లున్నాయి. వెబ్సైటు శిక్షణ ప్రారంభం 2024 నవంబర్లో ఉంటుంది. వెబ్సైట్ జాయిన్ ఇండియన్ నేవీ gov.in.
ఇకపోతే శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీలో ప్రోగ్రాంలు ఉన్నాయి. మనకు శాస్త్రి బిఏ, ఆచార్య ఎంఏ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి. ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ ఇస్తారు. అభ్యర్థులకు సంస్కృత భాషలో పరిజ్ఞానం తప్పనిసరి. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో పాటు వస్త్రాలు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తాం. డిప్లొమా కోర్సులు ఉన్నాయి, తర్వాత సర్టిఫికేట్ కోర్సులు కూడా ఉన్నాయి. ఈ విధంగా వెబ్సైట్ దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ మే 30, అంటే ఆఫ్లైన్ అడ్మిషన్లు. ఫోన్ నంబర్లు కూడా ఇచ్చారు, ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. వెబ్సైట్ SVV యూనివర్సిటీ AC.in. పూణే IIITలో PhD లాస్ట్ డేట్. హార్డ్ కాపీలు దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ మే 25, ఆఫ్లైన్ అడ్మిషన్లు. ఇకపోతే ABV IIITMలో MBA గ్వాలియర్లో, దీనికి లాస్ట్ డేట్. ఇవి కూడా ఆఫ్లైన్ అడ్మిషన్లే. స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ మే 11. వెబ్సైట్ IITM AC.in. AU EET పరీక్షా ఫలితాలు విడుదల ఒకసారి చూడండి ఒకవేళ మీరు రాస్తే. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా 2024 మే 6 బాధ్యతలు చేపట్టారు. ఈయన 1992 బ్యాచ్ IPS అధికారి. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన హరి కుమార్ గుప్తా ఖమ్మం నుంచి ASBగా తన తొలి పోస్టింగ్ పొందారు. 2022 మే నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ మండలాల్లో ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ తన నివేదికలో తెలిపింది. ముందస్తు ఋతుపవనాలు, జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడంతో ఏప్రిల్ నెలలో భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తర్వాత 5వ అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. దేశంలో మరోసారి వేసవిలో ఎన్నికలు నిర్వహించేందుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులు అనుకూలిస్తాయా అనే అంశం పేరిట ఈ నివేదిక విడుదల చేసింది. RCB కెప్టెన్ పాప్ డుప్లెసిస్ T20లో 10,000 పరుగులు పూర్తి చేసుకున్న 14వ బ్యాటర్గా, తొలి సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. 2024 మే 4 గుజరాత్లో జరిగిన మ్యాచ్లో అర్ధ సెంచరీతో ఈ ఘనత సాధించాడు. T20 కెరీర్లో 369 మ్యాచ్లు ఆడిన డుప్లెసిస్ 134.30 స్ట్రైక్ రేట్తో 32.17 సగటున 10,039 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక మోడల్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయంటే, భారత మహిళల హాకీ కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు? సలీమా టెటే. గోల్ కీపర్ సవితా పూనియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటే భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఏ దేశంలో కొత్త రకం ఎంపాక్స్ విజృంభణ కారణంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు అంటే కాంగో. ఈ మహమ్మారికి సంబంధించిన ఒక కొత్త రకం వేరియంట్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ప్రజల మధ్య చాలా వేగంగా వ్యాప్తించగలదని, ఈ మహమ్మారి నేపథ్యంలో దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి జనవరి మధ్య తూర్పు కాంగోలోని కమిటుగాగోలో ఎంపాక్స్తో ఆసుపత్రి పాలైన రోగులను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. మానవుల్లో తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందడం వల్ల ఈ వైరస్లో ఇటీవల జన్యు ఉపరివర్తనాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. తమిళనాడు తీరంలో కొత్తగా కనుక్కున్న ఒక జీవికి దేని పేరు పెట్టారంటే చంద్రయాన్ వ్యోమనౌక. ఈ జీవికి బ్యాటాలిప్స్ చంద్రయాని అని నామకరణం చేశారు. ఇది మెరైన్ టార్టిగ్రేడ్ జాతికి చెందింది. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఇది సాధారణ టార్టిగ్రేడ్ల పరిమాణంలోనే ఉంది. దీని పొడవు 0.15 మిల్లీమీటర్లు, పొడవు 0.04 మిల్లీమీటర్లు. దీనికి 4 జతల కాళ్ళున్నాయి. చందమామ అవతలి భాగంపై పరిశోధనకు ఛాంగే 6 వ్యోమనౌకను ఏ దేశం ప్రయోగించింది అంటే చైనా. మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి శిలలను సేకరించి భూమికి తెచ్చేందుకు చైనా ఛాంగే 6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. ఇప్పటి వరకు ఆ భాగం నుంచి ఏ దేశము నమూనాలను సేకరించలేదు. తాజా ప్రాజెక్టు విజయవంతమైతే ఆ ఘనతను సాధించిన తొలి దేశంగా చైనా గుర్తింపు పొందుతుంది. ఛాంగే 6లో వెన్చెంగ్ శాటిలైట్ లాంచింగ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఇక ఓటు గురించి, ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేయకండి, సగర్వంగా ఓటు వేయండి. మనకు ఎలక్షన్లు తెలుగు రాష్ట్రాలలో
ఎప్పుడున్నాయంటే మే 13కు ఉన్నాయి. ఇంకా 5 రోజులే టైం ఉంది. ఇక మరి పోలింగ్ కేంద్రాల వద్దకు మీ యొక్క గుర్తింపు పత్రాలు ఏమేమి తీసుకోవచ్చు అంటే ఓటర్ గుర్తింపు కార్డు, పాస్బుక్, ఆధార్ కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, మనీగా కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, స్మార్ట్ కార్డు, ఫోటో కలిగిన పెన్షన్ డాక్యుమెంట్, యూనిక్ డిజబిలిటీ కార్డు, గుర్తింపు పొందిన గుర్తింపు కార్డు. ఇక వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే విషియస్, భయంకరమైన, క్రూరమైన, మాలిషియస్, సావేజ్ అనేది సినోనిమ్స్. యాంటోనిమ్ కైండ్, బినోవలెంట్. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.